నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఒక యాక్షన్ స్టార్ గా మారబోతున్నట్టు కనిపిస్తుంది. హిట్ 3తో అందరికీ నానిలో ఈ షేడ్ కూడా ఉందా అనే ఫీలింగ్ తెప్పించాడు. హిస్ గేమ్ వాడి తీరు అనే క్యాప్షన్ తో రిలీజ్ చేసిన పోస్టర్ తో అందరికీ ఒక షేక్ ఆడించాడు ఇండస్ట్రీని అనే చెప్పొచ్చు. కాన్సెప్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే చాలా యూనిక్ గా 1980s టైంలో సికింద్రాబాద్ లో కొంచెం సిటిజన్షిప్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి పబ్లిక్ లో ఒక డిఫరెంట్ పర్సన్, అందులో నుంచి పుట్టుకొచ్చిన ఒక లీడర్ ఫైట్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఆ డిస్క్రిమినేషన్స్ వీటన్నిటిని మధ్య, ఆ నేపథ్యం మధ్యలో తీసిన ఈ మూవీ ఖచ్చితంగా కొత్త కోణంలో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి వావ్ మూమెంట్ ఎలిమెంట్స్ ఇచ్చేలాగా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం గూస్ బంప్స్ తెప్పిస్తుంది అని అయితే అర్థమవుతుంది. అలా మూవీని 2026 మార్చ్ 26th రోజు రిలీజ్ చేయాలని చెప్పేసి టీమ్ అంతా డిసైడ్ అయినట్టు మనకు తెలుస్తుంది. యాక్షన్ సీన్స్ ఇప్పటికే ఆల్రెడీ అన్ని కంప్లీట్ చేసినట్టుగా కూడా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఈ సీన్తో అసలు ఏంటంటే నానిని నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నాం. నానిని కూడా ఒక పాన్ ఇండియా స్టార్ గా చూడబోతున్నాం ఫ్యూచర్ లో అని అయితే మనకు అర్థమవుతుంది. తనకి ఏం చేస్తే నచ్చదు, దానికి వెంటనే ఎలా రియాక్ట్ అవుతాడు అండ్ దేనికి ఎలా ఫైట్ చేస్తాడు, అసలు ఈ మూవీలో నాని ఎందుకు ఈ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు, ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి, అటు డిస్క్రిమినేషన్ కోసం ఫైట్ చేస్తున్నాం అంటున్నారు కానీ అసలు నాని జైల్లో ఎందుకున్నాడు, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ లాగా మనకు కనిపిస్తున్నాయి. మరి అటు అనిరుద్ధ్ మ్యూజిక్ కాంబినేషన్ లో శ్రీకాంత్ వదిలతో ఆల్రెడీ దసరాతో సూపర్ హిట్ ఇచ్చిన నాని ఇదే కాంబినేషన్ లో మళ్ళీ తెరపైకి రాబోతున్నందుకు ఆడియన్స్ అందరికీ ఒక క్రేజీ ఫీల్ అయితే వస్తుంది. మరి చూడాలి నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుందని. మరి మీకు కూడా ఈ లుక్ చూసిన తర్వాత ఏమనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో కొట్టండి గురు.